యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ రోజులలో ఆర్‌సీఎం చర్చి గురువు గారు కొంత యూట్యూబ్‌లో హల్చల్ చేస్తూ ఉన్నాడు. షాలేమరాజు గారికి ఏమీ తెలియదు, థియాలజీ చదవలేదు, మరి మాతను దూషిస్తూ ఉన్నాడు అని చెప్పి. షాలేమరాజు గారు ఎక్కడ కూడా మరీ మాతను దూషించినట్లుగా, ద్వేషించినట్లుగా ఏ ఒక్క వీడియోలో కూడా మీరు చూపలేరు. మరీ మాతను ఆరాధించకూడదు అని చెప్పాడే కానీ మరీ మాతను ఎక్కడ కూడా దూషించలా. మీరు అంటున్నటువంటి మాటలు నేను ఒకసారి మీకే వినిపించాలని చెప్పి అనుకుంటున్నాను. కోసం ప్రార్థించమ్మా తల్లి అని అంటున్నామే కానీ ఆర్‌సీఎం గురువు గారు మేరీ మాత మా కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము, ఆమెను దేవతగా మేము భావించలేదు అన్నావు. ఓకే, ఇంతకీ మేరీ మాత ఈ భూమి మీద సజీవురాలుగా ఉందా, లేక దేవుని యొక్క పిలుపు అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి వారిగా ఉన్నారు. అసలు ఇంతకీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచన ప్రకారంగా మనుషులందరూ కూడా ఒక్కసారి మృతి పొందవలెనని నిర్ణయింపబడి ఉన్నది అన్నాడు దేవుని యొక్క వాక్యము. మరి మేరీ మాత కూడా ఒక మనిషే, ధన్యురాలు, దేవుని చేత కొనియాడబడింది. ఓకే, కానీ ఆమె కూడా మానవ మాతృరాలు అని చెప్పి మర్చిపోవద్దు. అందరూ చనిపోయినట్లుగానే మేరీ మాత గారు కూడా చనిపోయారు, పరదైసులో ఉన్నారు. పరదైసులో ఉన్నటువంటి వ్యక్తులకు భూమి మీద జరుగుతున్నటువంటి ఏ కార్యాలు కూడా తెలుసు అని చెప్పి బైబిలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం 21వ అధ్యాయం వరకు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారు? మరియ మాత మా కొరకు వేడుకొనుడి, ప్రార్థన చేయండి అంటున్నారు. అంటే చనిపోయినటువంటి వారు, పరదైసులో ఉన్నటువంటి వారు భూమి మీద ఉన్నటువంటి వారి కోసము ప్రార్థన చేస్తారు అని చెప్పి బైబిలు గ్రంథములో ఎక్కడైనా కానీ ఒక్క వచనాన్ని చూపించగలుగుతారా అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దీనికి కూడా మీరు సమాధానము చెప్పవలసినటువంటి వారిగా ఉన్నారు. చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ప్రార్థన చెయ్యరు. సజీవులుగా ఉన్నటువంటి వారు మాత్రమే ప్రార్థన చేసే అవకాశాలు ఉన్నవి. మరి ఈ ఆర్‌సీఎం గురువు గారు, ఆ మరీదాస్ అనే వ్యక్తి సంఘాన్ని ఎటువైపు తీసుకొని వెళతా ఉన్నాడో కాస్తంత ఆలోచన చేయాల. వందల సంవత్సరాల క్రితము చనిపోయినటువంటి మరియ మాతను ఏమడుగుతున్నాడట? మరియ మాత మా కొరకు ప్రార్థన చేయండి, వేడుకోండి అని చెప్పి అడుగుతున్నాను అని చెప్పి అంటూ ఉన్నాడు. మరొక విషయం ఏమిటంటే, షాలేమరాజు గారు రహదారి మాత, మేరీ మాత, ఫాతిమాత అని చెప్పి మాట్లాడారు అన్నారు. రహదారి మాత ఎప్పుడొచ్చింది? అసలు ఉందా బైబిల్ గ్రంథంలో రహదారి మాత అని చెప్పి ఉందా అంటే ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో లేదు. అసలు భద్రతనిచ్చేవాళ్ళు ఎవరు? కాపుదలనిచ్చేవారు ఎవరు? మరియ మాత లేక యేసుక్రీస్తు ప్రభువా? దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉంది? ఒకసారి విఘ్నులైనటువంటి వారు కీర్తనల గ్రంథము ఒకసారి చూడాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 8వ శరణాన్ని చదువుతున్నా. ఇది మొదలుకొని నిరంతరము నిరాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎవరంట కాపాడేది? ప్రభు అయినటువంటి యెహోవా కాపాడతాడు అని చెప్పి ఉండగాని రహదారి మాత కాపాడతాడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఆర్‌సీఎం గురువు గారు కాస్తంత ఆలోచన చేయాలా.
అదేమంటే థియాలజీ తెలుసా షాలేము రాజుకి అని చెప్పి మాట్లాడటం కాదు. అసలు ఇంతకీ బైబుల్ అనేది నీకు సరిగ్గా తెలుసా తెలీదా ఆలోచన చేసుకో. అదే ప్రకారంగా మొక్కుబడులు అన్నారు. మరి బైబిల్లో మొక్కుబళ్ళు ఉన్నాయా అండి? దేవుడికి ఏదైనా ఇస్తామని మొక్కుకుంటే, దేవునికి ఏదైనా ఇస్తామని మాట ఇస్తే, దేవునికి ఏదైనా ఇస్తామని వాగ్దానం చేస్తే అవి తప్పనిసరిగా చెయ్యాలని ద్వితీయోపదేశ కాండంలో, ఉపదేశకుని గ్రంథంలో, కొరింథీలో మనం చూసామండి. కాబట్టి నేను ఇంతకు ముందు వెళ్ళా, ఇప్పుడు మీరు మాట్లాడుతా ఈ వీడియోలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. మొక్కుబడులు ఉన్నవి లేకుండా లేవు, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నవి అని చెప్పారు. షాలేము రాజు కూడా మొక్కుబడులు లేవు అని చెప్పి అనలా. కానీ మొక్కుబడి చేసుకున్నటువంటి వ్యక్తి దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడిని ఆలస్యం చేయకుండా చెల్లించాలి అని చెప్పి నువ్వే మాట్లాడినటువంటి నీవు ఆ మొక్కుబడులు గుండులు చేపించుకునే వ్యక్తులు ఎక్కడ చేపించుకుంటున్నారు? రహదారి మాత దగ్గరికి వెళ్ళి, ఫాతిమా మాత దగ్గరికి వెళ్ళి, వెళాంగిని మాత దగ్గరికి వెళ్ళి గుండ్లు చేపించుకుంటున్నారు కదా. ఇంతకీ వారు మొక్కుబడి చేసుకుంది ఎవరికి? అది కూడా మీరు మాకు సమాధానం చెప్పాలా. ఇంతకీ ఫాతిమా మాత అంటే ముస్లిం పేరుని తీసుకొచ్చి మరియ తల్లికి కట్టబెట్టింది ఎవరు? ఆర్సిఎం గురువులైనటువంటి మీరు. ఫాతిమా అంటే ముస్లిం సోదరి యొక్క పేరు. ఆ పేరుని తీసుకొచ్చి మరియమ్మ తల్లికి మీరు కట్టబెట్టి ఈ రోజున లేనిపోయినవన్నీ ఎదుటి వారి మీద బురద చల్లటానికి తప్ప మరేది లేదని చెప్పేసేసి నాకు అర్థమవుతూ ఉన్నది. వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. ముందు చనిపోయినటువంటి వ్యక్తి, పరదైసులో ఉన్నటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఎలా ప్రార్థన చేసిద్దో దాని వివరణ మాకు ఇవ్వాలా. బైబిల్లో ఎక్కడ రాయబడి ఉన్నదో మాకు చూపించాలా. రెండవది, వారు దేవుడికి మొక్కుబడి చేసుకుంటే ఎక్కడ వెళ్ళి వెంట్రుకలను ఇస్తా ఉన్నారో అది కూడా నువ్వు మాకు తెలియచేయాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక.